కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న జగన్ బస్సు యాత్ర. సాయంత్రం నాగవరప్పాడులో బహిరంగ సభ. జగన్ పై దాడి కేసులో విచారణ వేగవంతం. మరో 16 టీంలను ఏర్పాటు చేసిన పోలీసులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతు దీక్ష ప్రారంభం. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్. చేరికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్. ఎక్కడికక్కడ నేతలను చేర్చుకోవాలని పార్టీ నిర్ణయం. నేడు నారాయణపేటలో జనజాతర సభ. ప్రచారంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. కోర్టు ప్రాంగణంలో కవిత కామెంట్స్ పై జడ్జి సీరియస్. కవితకు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. తిహార్ జైలుకు తరలించిన అధికారులు. కేజ్రీవాల్ ను కోర్టులో హాజరుపరచనున్న ఈడీ. నేటితో ముగియనున్న జ్యుడిషియల్ కస్టడీ. సిద్దిపేటలో గ్యాస్ రీఫిల్లింగ్ దందా గుట్టురట్టు. 77 కమర్షియల్, 541 డొమెస్టిక్ సిలిండర్లు సీజ్. ఎన్కౌంటర్లకు నిరసనగా మావోయిస్టుల బంద్. 5 సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్. ఇరాన్తో జైశంకర్ చర్చలు సఫలం. నేవీ సిబ్బందిని కలిసేందుకు భారత్కు అనుమతి. నేటి నుంచి ఏపీలో మండిపోనున్న ఎండలు. అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్.